మోతేవైనా బాబు ఏందో ఇలా రాంబాబు పాటకు తెగ ఎగరబడితివి ఏంది కథ ఏ బాబు సంజన సై అంటున్నదా అంతగానం సంబరం ఏందో ఊరుకో ఉదయమా వామ్మో ఈ మధ్యన మీకు సృజనాత్మకత లెక్కన సంజనాత్మకత బగ్గ పెరుగుతున్నట్టున్నది అందుకే లలిత కళ్ళు కాస్త ఎక్కువైతున్నట్టున్నాయి చిచి ఈ పాడు సమాజం ఇలాగే ఉంటుంది. సంతోషపడ్డ అర్థం చేసుకోరు, బాధపడ్డ అర్థం చేసుకోరు. ఇంతకు తమరి సంతోషానికి కారణమేందో చూడమ్మా, నేను సంతోషపడలేక బాధపడుతున్నానని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏం బాధో చెప్తే కాదా రాంబాబు మామ మాకు తెలిసేది. ఒక్క నిమిషం, ఏమన్నావు ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నా రాంబాబు మామ అన్నా. నీకొక్కటి చెప్తున్నాను, నువ్వేమన్నా పిలువు కానీ మామాని పిలవద్దు అన్ని నీకు మనవి చేసుకుంటున్నాను. నీ మీద మన్ను అయ్యా మామని మామ అనకపోతే మచ్చ అనాలనా? చూడమ్మా, నువ్వు ఏమని పిలిచినా పర్వాలేదు కానీ మామ అని పిలవద్దు. మామా మామా అని అందరూ ప్రతి ఒక్కరూ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరేం చేసిండ్రని నువ్వు అంత అంగిలాగా చింపుకుంటున్నావు? అంబటి రాంబాబు అల్లుడు, సొంత బిడ్డను చేసుకున్నటువంటి అల్లుడు, సాక్షాత్తు ఆయననే చెప్తున్నాడు. అంబటి రాంబాబుకు ఓటు వేయకండి, నీచుడు. అంబటి రాంబాబు ఒక దుర్మార్గుడు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. అందుకే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, సవినీయంగా మనవి చేసేదలుచుకున్నాను. ఏ బాబాయ్ అయినా కానీ, తమ్ముడైనా కానీ, అన్న అయినా కానీ, ఫ్రెండ్ అయినా కానీ పర్వాలేదు, మామ అనే పదాన్ని నేను బహిష్కరించాలనుకుంటున్నాను. అల్లుడనే పదాన్ని నేను వినకూడదని సవినీయంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకే మామ అన్న వాళ్ళను నమ్మొద్దని మీకు మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను. అరే వాళ్ళకి ఏమన్నా ఉంటాయి కుటుంబ విషయాలు. ఆయన అట్లా అన్నాడని మామ అని పిలవద్దంటవా? ఆయన సొంత అల్లుడేనాయే, వాళ్ళ మామకి ఎందుకు ఓటేద్దన్నాడు? కుంపదీసి అప్పట్లో ఆడియో కాల్స్ విని గిట్ల రాంబాబు మీద కోపానికి వస్తున్నాడా ఏంది? ఏమో, వాస్తవానికి అంబటి సార్ చెప్పే లెక్క ప్రకారం చూస్తుంటే విడాకులకు అప్లై చేశాడని ఒక నిగూఢంగా నాకు తెలిసినటువంటి సమాచారము. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి పోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది, కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. అవునవును, నేను ఇంకా వార్తల్లో చూసిన. అన్నట్టు దీని గురించి పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడిండు. అల్లుడే ఓటేద్దని చెప్తుండు అంటే అంబటి ఎలాంటోడో ఆలోచించుండ్రి అని. ఏమో కూడలా మామ అల్లుల మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ రచ్చ మాత్రం గట్టిగానే అవుతున్నది. వీడియోలో బాగానే వైరల్ అవుతున్నది. అల్లుడి మీద మామ, మామ మీద అల్లుడు, ఇట్లా ఒకరినొకరు డి అంటే డి అన్నట్టు పోతున్నారు. కాకపోతే ఈ అల్లుడు మాట్లాడిన తర్వాత అంబటి సార్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే నా అల్లుడిని నడిపిస్తాళ్ళు, నా బిడ్డ నా అల్లుడితో ఎప్పుడో ఈడిపోయింది, నా బిడ్డను నా మనవడిని మనవరాల్ని నేనే సాకుతున్నా, మా అల్లుడు మంచోడు కదని చెప్పి అంబటి సార్ అంటున్నాడు. కోర్టు కేసు ఉన్నదని చెప్తున్నాడు. అది కూడా రైటే. ఒకరింట్లో మ్యాటర్ గురించి ఇంకొకరు మాట్లాడొద్దు. ఏదన్నా రాజకీయాలు ఉంటే మాట్లాడాలి. పవన్ది ఇది తప్పే అనుకుందాం. మరి పవన్కు 3 భార్యలు 4 భార్యలే అనడు వీళ్ళ తప్పు కాదా? అదైతే ఫ్యామిలీ మ్యాటర్ కాదా? వాళ్ళంటే బెల్లం, వీళ్ళంటే అల్లమా? ఆ మాట ఇదే అంబటి సార్ ఇంకెక్కువ ఫీల్ అవుతున్నాడు. అరే అవతల కుటుంబంలో మీరెందుకు వస్తారు, వాళ్ళ ఇచ్చేళ్ళల్లో మీరెందుకు వెళ్ళి పెడతారు, మీ కొంపలకి మేమన్నా వస్తున్నామా అని జర గట్టిగానే పవన్ కళ్యాణ్ సార్కు ఇండైరెక్ట్గా ఇచ్చిండు. మామ అంటే తండ్రి లాంటి వారే కదా. ఓ పక్కన చూస్తలేవా ముద్రగడ పద్మనాభం సార్ వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి వాళ్ళ నాయన మీద అగేనిచ్చిగా ఎట్లా కొట్లాడుతున్నదో. ఈ మామ వద్దు, కోడలొద్దు, బిడ్డ వద్దు, అయ్య వద్దు, తల్లి మీకు దండం పెడితే ఈ వరసలతో ఏది కాదు. అమ్మతో నువ్వు పిలిస్తే మాత్రం నేను ఇప్పుడే అవతల పోతా. నువ్వు పెద్ద పొలిటీషియన్ మళ్ళా నడ. కానీ చూసినారులా కొందరికి ఇంట్లోనే ఎట్లా వ్యతిరేకత ఉందో చూడాలి. మరి ఇంట్లో గెలిచి రచ్చ ఎట్లా గెలుస్తారో. ఏదేమైనా కూడా రాజకీయం రాజకీయం ఉండాలి, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉండాలి.
రాజకీయంగా మాట్లాడితే పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. అరే అవతలోడు చేసే తప్పుల గురించి చెప్పుకోవాలి, వాడిని ఏలు తీయాలి, పనితోటి పోటీ పడాలి, పబ్లిక్కి సర్వీస్ చేయాలి. కానీ ఇంట్లోళ్ళను పిల్లలను ఆడోళ్ళను గిట్ట తీసుడు తప్పు కదా కూడలా. వీళ్ళు వాళ్ళని కాదు, ఇవాళ రాజకీయమే అట్ట పాడబడ్డది. ఇవాళ రేపు రాజకీయాలు అట్లున్నాయి, మనం ఏం చేస్తాం, చూసుకుంటే ఓడు తప్ప.